ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. గురు పరంపరలో మొదటి భాగం పార్ట్ 1, శ్రీ గురు చరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: శ్రీ గురుడు అక్కల్కోట్ స్వామిలాగా విద్యాగర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈ కుపండితులు వేద విప్రనిందల్లో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మం అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మదక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం. అట్టి ధర్మ సందేహం కలిగిన సచ్చిష్యుడైన సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంతో శ్రోత్రియత పాండిత్యం కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే కాక అరిష్టప్రదమని తెలియాలి. సర్వసమర్థుడు సద్గురువు సమాగమం వలన కానీ శ్రోత్రియత పాండిత్యము సార్థకం కావన్నమాట. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువును కూడా దుష్టులెంత రొచ్చికట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషిప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దాన్నే సామాన్య సాధుకుని వలె శ్రద్ధతో పాటిస్తారు. సద్గురువు చెప్పిన వేదస్థుతి స్వరూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను, నిరహంకారాన్ని, సద్గురువుని పైన భక్తిని పెంపొందిస్తుంది. కథారంభము: అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైడ్యూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూమత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలకు ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెప్తుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాల్లో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశాపరులందరూ అతని మెప్పు కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యల్లోనూ మాకు చాటైన వాడు లేడు. మేం దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిభ నిరూపించగలము అన్నారు. పరాయి మతాన్ని కించపరించడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలు ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమకంటది సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలను ఇచ్చివేయక తప్పలేదు. అప్పుడు రాజు ఆ కుపండితులనిద్దరికి వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు బహుమానం ఇచ్చి ఏనుగెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమయ్యింది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలో విద్వాంసులందరినీ నోటికొచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరు ముందుకు రావడం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసిన పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేము రాజ్యమంతా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే చాలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరు ప్రజలు జయజయధ్వానాలతో పర్యటిస్తూ ఒక రోజున కుమసి గ్రామానికి చేరారు.
అచట త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడని విని ఆయన దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడు అయితే మాతో వాదించు, లేకుంటే ఓటమును అంగీకరిస్తూ మాకు జయపత్రమైనా ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలానే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలను అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నా లాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏం లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు అవుతుందని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుకనే మాకు లెక్కలేనని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసి ఇవ్వు, లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు అని వారి దగ్గరికి వీరిని తీసుకుపోతానని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నారు. పండితోత్తములారా, నేను స్వతంత్రుణ్ణి కాదు. గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లు ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయగలను. మీరు నా వెంట గంధర్వపురానికి రండి. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధు సత్పురుషులు వద్దకు అలా వెళ్ళడం వల్ల ఆయుక్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ పండితులు సంగతి విన్నవించి, పరాత్పర, గుడ్లగూబ సూర్యుడిని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరుగరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఈ మదాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తానని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవరైనా ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు. అయ్యా, మీ వంటి వేద విధులు వాదించడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించడం వలన మీకు కలిగే లాభం ఏమిటి? ఎదులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువల్ల చిన్నతనము ఏమీ కలగవు. అటువంటి మా వలన మీకేం ప్రయోజనము అన్నారు. అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకు ముందింటి పండితులందరూ ఇచ్చినట్లే త్రివిక్రముడు జయపత్రం ఇయ్యక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు. అందుకు శ్రీగురుడు నవ్వి, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విరవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏమున్నది? మా మాట వినికనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని మించిన వాడు ఎవ్వరూ లేరు అన్నారు. 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.